వార్తావాణికి స్వాగతం. ఈ కథనాన్ని మీకు అందిస్తున్నది మణిశర్మ. గ్లోబల్ భామ ప్రియాంక చోప్రా నిక్ జోనాస్ ని వివాహం చేసుకున్న తర్వాత ఎక్కువగా హాలీవుడ్ చిత్రాలు చేసింది. బాలీవుడ్ చిత్రాలు కూడా చేస్తూనే ఉంది, అయితే తక్కువ. ఇండియాకు కూడా ఏదో అడపాదడపా వచ్చి వెళ్తోంది. అయితే హాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న ప్రియాంక చోప్రాని రాజమౌళి తన సినిమా కోసం ఇండియాకు తీసుకొచ్చాడు. ఇండియన్ రూట్స్ ఉన్న ప్రియాంక చోప్రాకి హాలీవుడ్ లోనూ క్రేజ్ ఉంది. ఇది తన సినిమాకి ఎంతో ఉపయోగపడుతుందని భావించిన జక్కన్న ఆమెని తన సినిమా కోసం తీసుకున్నాడు. ఇక ప్రియాంక ఇప్పటికే షూటింగ్ లో పాల్గొనడం, తన అనుభవాల్ని సోషల్ మీడియా పంచుకోవడం మనం చూస్తున్నాం. అయితే ప్రియాంక చోప్రా ఇప్పుడు మరో తెలుగు సినిమాకి ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ఇటీవలే పుష్ప 2 సినిమాతో భారీ హిట్ కొట్టి పాన్ ఇండియా స్టార్డమ్ తెచ్చుకున్న అల్లు అర్జున్ త్వరలో అట్లీతో కలిసి ఓ భారీ ప్రాజెక్ట్ చేయనున్నారు. ఇప్పటికే కథ కూడా ఓకే అయిపోయింది. త్వరలోనే షూటింగ్ మొదలు పెడతారని సమాచారం. మరోవైపు అల్లు అర్జున్ క్లోజ్ ఫ్రెండ్ నిర్మాత బన్నీవాసు తన సోషల్ మీడియాలో షాకింగ్ సర్ప్రైజ్ కోసం ప్రిపేర్ అయి ఉండండి, ఏప్రిల్ 8న రానుంది అని పోస్ట్ చేశాడు. అంటే ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్డే కావడంతో ఆ రోజు అల్లు అర్జున్ అట్లీ సినిమాని అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. దీంతో బన్నీ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రియాంక చోప్రాని కథానాయికగా తీసుకోబోతున్నారట. ప్రియాంక అడిగినంత రెమ్యునరేషన్ కూడా ఇస్తున్నారట. ఇవన్నీ చూసుకుని ప్రియాంక చోప్రా అల్లు అర్జున్ సినిమాకి ఓకే చెప్పిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. కానీ అదే నిజమైతే మాత్రం బన్నీ సినిమాకు కూడా ఫుల్ మైలేజ్ రావడం ఖాయమని తెలుస్తోంది. ఏప్రిల్ 8న బన్నీ సినిమాలకు సంబంధించి క్లారిటీ అయితే వస్తుంది. ఇంతటితో ఈ కథనం సమాప్తం. మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.